నమస్కారం అప్టెక్ జాబ్స్ కి స్వాగతం. భారత రాజకీయ వ్యవస్థ ఇండియన్ పాలిటీకి సంబంధించి ఇప్పుడు మనం 13వ అధ్యాయమైన న్యాయ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. మరి మన భారత రాజ్యాంగంలో మనం గమనించినట్టయితే 25 భాగాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలుసు. ఒకవేళ అందులోని 5వ భాగమే మనం గమనించినట్టయితే 52వ ప్రకరణం నుంచి 151వ ప్రకరణం వరకు పేర్కొంటుంది. ఈ 52వ ప్రకరణం నుంచి 151 వరకు కూడా మళ్ళీ వర్గీకరణ మనం గమనించినట్టయితే 52 నుంచి 78వ ప్రకరణం వరకునేమో కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి, అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గురించి, అలానే ప్రధానమంత్రి, అలానే మంత్రిమండలి గురించి పేర్కొంటుంది. ఒకవేళ మనం 79 నుంచి 123వ ప్రకరణ లేదు 79 నుంచి 122 దానితో పాటు 123వ ప్రకరణ గమనించినట్టయితే కేంద్ర శాసనసభ అంటే మన పార్లమెంట్ గురించి తెలియజేస్తుంది. లోక్సభ, రాజ్యసభ, దానికి ఉన్న అధికారాలు ఏమిటి, అక్కడంతా ప్రక్రియలు ఏ విధంగా జరుగుతాయి, తీర్మానాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. మరి 124 నుంచి 151 మనం గమనించినట్టయితే 124 నుంచి 147 వరకునేమో సుప్రీంకోర్టు అంటే భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం గురించి తెలియజేస్తుంది. 148 నుంచి 151 వరకునేమో కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే అంశం గురించి పేర్కొంటుంది. మరి మనం ఏదైతే ఈ అధ్యాయం ఉందో న్యాయ వ్యవస్థ అనేది ఆ 124 నుండి 147 వరకు ఏవేవి అంశాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు అన్నప్పుడు దానికి గల అధికారాలు ఏమిటి, ఉదాహరణకి మనం చాలాసార్లు రిట్స్ అని వింటూనే ఉంటాము. ఈ రిట్స్ సుప్రీంకోర్టు ఇష్యూ చేయగలదా లేదా వేరే ఏదైనా న్యాయస్థానం ఇష్యూ చేయగలదా? మరి సుప్రీంకోర్టు భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం అయినప్పుడు దాని పర్యవేక్షణలకు ఎవరు వస్తారు? సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో వారిని ఎవరు నియమిస్తారు, ఎవరి సలహాలు సూచనల మేరకు నియమిస్తారు, వారిని నియమించడానికి ఏదన్నా వ్యవస్థ ఉందా, లేదు ప్రభుత్వం దానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుందా, ఒకవేళ తీసుకుంటే అవి రాజ్యాంగానికి సమ్మతంగానే ఉన్నాయా లేదా రాజ్యాంగ నిబద్ధత లేకుండా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. మరి వెళ్ళిపోదామా న్యాయ వ్యవస్థలోకి? అలానే ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన భారతదేశ న్యాయస్థానం లేదా మన భారతదేశ న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఒక ఇండిపెండెంట్ సిస్టమ్. అది ఇటు శాసనసభ లేదు కార్యనిర్వహణ సభ మీద ఎటువంటి విధంగా కూడా ఆధారపడి లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. అందుకని మనం ఈ న్యాయ వ్యవస్థ అనే అధ్యాయంలోనే సుప్రీంకోర్టుతో పాటు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టుల గురించి, అలానే సబార్డినేట్ కోర్టులు అంటే హైకోర్టు కన్నా కింద అంటే దిగువ న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా తెలుసుకుందాం. అవి సబార్డినేట్ కోర్ట్స్ అవ్వచ్చు, సెషన్స్ కోర్ట్ అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అవ్వచ్చు. ఈ అంశాలన్నిటి గురించి కూడా మనం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అందుకని గుర్తుపెట్టుకోండి, ఈవెన్ దో మనం యూనియన్ ఎగ్జిక్యూటివ్, యూనియన్ లెజిస్లేచర్ తర్వాత ఈ అంశం గురించి చర్చించుకుంటున్నా కూడా న్యాయ వ్యవస్థ అనేది ఇండిపెండెంట్ కాబట్టి మనం ఇందులో హైకోర్టు గురించి కూడా తెలుసుకుంటున్నాము. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం దీని తర్వాత ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం గురించి చర్చించుకుంటామో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కార్యనిర్వహణ శాఖ, అలానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి శాసనశాఖ గురించి మటుకే తెలుసుకుంటాం. ఎందుకంటే మనం హైకోర్టుని సుప్రీంకోర్టుతో పాటే చర్చించుకుంటున్నాం కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మనం న్యాయ వ్యవస్థ గురించి పరిచయం గమనించినట్టయితే రాజ్యాంగంలోని 5వ భాగం, ఈ విషయం మనకు ఆల్రెడీ తెలుసు. ఒకవేళ మనం రాజ్యాంగంలోని భాగాలు ఆర్ఎల్స్ ఇప్పటివరకు మనం ఏవైతే భాగాల గురించి చర్చించుకున్నామో ఆ భాగాలను మనం గమనించినట్టయితే మొదటి భాగం భారత యూనియన్, దాని యొక్క భూభాగం, కేంద్రపాలిత ప్రాంతాలు అనే అంశం గురించి పేర్కొంటుంది. రెండో భాగం 5 నుంచి 11వ ప్రకరణ వరకు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా పౌరసత్వం, సిటిజన్షిప్ గురించి పేర్కొంటుంది. మూడవ భాగం 12 నుంచి 35వ ప్రకరణ ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ గురించి పేర్కొంటుంది. నాలుగవ భాగం 36 నుంచి 51వ ప్రకరణ రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే అంశం గురించి పేర్కొంటుంది. ఒకవేళ మనం 4A భాగం ఆర్టికల్ 51Aని గమనించినట్టయితే ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి పేర్కొంటుంది. 52 నుంచి 151వ ప్రకరణలు భారత యూనియన్ లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పేర్కొంటుంది. అందులో కూడా వివిధ భాగాలు అనే సంగతి మనం ముందుగానే చర్చించుకున్నాం. 52 నుంచి 78, 79 నుంచి 123, 124 నుంచి 147, 148 నుంచి 151 ఈ విధంగా ఏవైతే వివిధ భాగాలు ఉన్నాయో ఆ 5వ భాగంలో కూడా మనం వాటన్నిటి గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనం కేవలం న్యాయ వ్యవస్థ గురించే చర్చించుకుంటున్నాం. న్యాయ వ్యవస్థ భారత రాజ్యాంగంలోని 5వ భాగంలోని 124 నుండి 147 వరకు ప్రకరణల గురించి చెప్తుందన్న సంగతి మనకు అర్థమైంది. ఇది సుప్రీంకోర్టు నిబంధనల గురించి పేర్కొంటుంది. అంటే సుప్రీంకోర్టు అనే ఒక న్యాయ వ్యవస్థ ఉండాలి, అది భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం అయి ఉండాలి. ఈ సుప్రీంకోర్టుకి ఎవరైతే ప్రధాన న్యాయమూర్తి ఉన్నారో, ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉన్నారో వారే భారతదేశానికి న్యాయమూర్తిగా ఉంటారు లేదా ప్రధాన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉంటారు. వాళ్ళ యొక్క పదవి కాలం ఎంత, ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని పదవి నుంచి తొలగించాలి అంటే ఎవరు తొలగించగలరు, దానికి సంబంధించిన ప్రక్రియ ఏంటి, ఒకవేళ లోక్సభ, రాజ్యసభ లేదు పార్లమెంట్ అందులో భాగమైతే ఏ
విధంగా ఆ యాక్షన్ లేదా ఆ ప్రొసీజర్ అంతా కూడా జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ 124 నుంచి 147 వరకు పేర్కొనబడింది. అందుకని ఈ 124 to 147 అనేది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలానే మనం భారతదేశ న్యాయస్థానం లేదా సుప్రీంకోర్టు ఇన్ పర్టికులర్ గమనించినట్టయితే భారత న్యాయ వ్యవస్థ ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఇట్ ఈజ్ యూనిఫైడ్ జ్యుడిషియరీ సిస్టమ్. ఈ ఏకీకృత న్యాయ వ్యవస్థ అనే అంశం మనం బ్రిటన్ దేశం నుంచి గ్రహించాము. అలానే యూనిఫైడ్ జ్యుడిషియరీ సిస్టంతో పాటు సమగ్ర అంటే ఇంటిగ్రేటెడ్, స్వతంత్ర అంటే ఇండిపెండెంట్ ప్రతిపత్తి గల సర్వోన్నత న్యాయ వ్యవస్థ మన భారతదేశ జ్యుడిషియరీ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యూనిఫైడ్, ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్. ఆ మూడు అంశాలు మనం గమనిస్తే ఇప్పుడే తెలుసుకున్నాం. ఏకీకృత ఈ యూనిఫైడ్ జ్యుడిషియరీ సిస్టమ్ లేదా ఏకీకృత వ్యవస్థ అనేది మనం బ్రిటన్ దేశం నుంచి తీసుకున్నాము. అంటే అక్కడ సుప్రీంకోర్టు ఒక విధంగా, రాష్ట్ర హైకోర్టు ఒక విధంగా లేదు. సుప్రీంకోర్టు కిందకే హైకోర్టు వస్తుంది. సుప్రీంకోర్టు యొక్క దిగువ న్యాయస్థానంలో హైకోర్టు ఉంటుంది. ఉదాహరణకు ఒకవేళ మనం భారతదేశ ప్రభుత్వ వ్యవస్థను గమనించినట్టయితే ఇక్కడ సమాఖ్య వ్యవస్థ ఉంది. అఫ్ కోర్స్ సమాఖ్య అనే పదం మన భారత రాజ్యాంగంలో ఎక్కడా లేకపోయినా కూడా మన భారతదేశ ప్రభుత్వ వ్యవస్థ ఏ విధంగా ఉంది అంటే మనం సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ సిస్టమ్ అనే చెప్తాము. ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం అంటే దేశం మొత్తానికి సంబంధించి ఒక ప్రభుత్వం ఉంది, రాష్ట్రాలకేమో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే ద్వంద్వ ప్రభుత్వాలు ఉన్నాయి, ఒకటి సెంట్రల్లో ఒకటి స్టేట్లో. కానీ న్యాయస్థానాలకు వచ్చినట్టయితే రాష్ట్రాలకి సంబంధించి హైకోర్టు ఉంది, దేశం మొత్తానికి సంబంధించి సుప్రీంకోర్టు ఉంది. కానీ ఈ హైకోర్టు అనేది సుప్రీంకోర్టు కింద హైరార్కీలో ఉంది. కానీ ఒకవేళ మనం ప్రభుత్వాలను గమనించినట్టయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 డిఫరెంట్ ఎంటిటీస్గా ఉన్నాయి. వాళ్ళ యొక్క రిలేషన్స్ని మెయింటైన్ చేస్తున్నారు. బట్ వేరాజ్ ఇక్కడ ఒక స్కూల్లో ప్రిన్సిపల్ తర్వాత వైస్ ప్రిన్సిపల్ ఎలా అయితే ఉంటారో అలా సుప్రీంకోర్టు తర్వాత హైకోర్టు ఉంది. అందుకని ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటున్నారు. అలానే అన్ని న్యాయస్థానాలు కూడా ఒకదానికొకటి సంబంధంగా ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్, సమగ్ర న్యాయ వ్యవస్థ అంటున్నాం. అలానే మన భారతదేశ న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి గల అంటే ఇట్ ఈస్ అటానమస్ అండ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ యాజ్ వెల్. అంటే అది కేంద్ర శాసనసభ మీదో లేదా కేంద్ర కార్యనిర్వహణ శాఖ మీద ఆధారపడి ఉండట్లేదు. అంతా కూడా తనంతట తానే చేసుకుంటూ వెళ్తోంది. తన నిర్ణయాలు తనే తీసుకుంటుంది. తనకు అవసరమైతే తన ఇచ్చిన నిర్ణయాలను మళ్ళీ తిరిగి తనే పునఃసమీక్షించుకుని మళ్ళీ కొత్త తీర్పునిస్తుంది. ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థకు ఉన్న హక్కులు. అదేవిధంగా వ్యవస్థ కూడా ఉంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. అలానే ఒకవేళ సుప్రీంకోర్టుకి సంబంధించి ఏమైనా చట్టాల యొక్క రూపకల్పన చేయాలి అన్నా లేదా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి అన్నా లేదు క్రమబద్ధీకరించాలి అన్నా అంటే స్టాండర్డైజ్ చేయాలి అన్నా లేదు రెగ్యులేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అన్నా ఆ అధికారం పార్లమెంట్కు ఉంది. ఎందుకు? రాజ్యాంగంలో సవరణలు చేయాలి అని అంటే ఎవరు చేయగలరు? కేవలం పార్లమెంట్ మట్టుకే చేయగలదు. మరి సుప్రీంకోర్టు గురించి మనం తెలుసుకున్నాం. భారత రాజ్యాంగంలోని 5వ భాగానికి సంబంధించి 124 నుంచి 147వ ప్రకరణలో సుప్రీంకోర్టు ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించిన నిబంధనలు పేర్కొంటుంది అని. ఇక్కడ ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో మీరు దీన్ని ఆర్టికల్స్తో కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. ఎందుకనంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఏ విధంగా పనిచేయాలి, సుప్రీంకోర్టుకి సంబంధించిన వ్యవహారాలు ఏ విధంగా ఉండాలి అని చెప్పే నిబంధనలు ఇవి. అవి రెగ్యులేషన్స్, ఆర్టికల్స్ కాదు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. అందుకని ఒకవేళ ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలి అన్నా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి అన్నా అదంతా కూడా ఆ అధికారం పార్లమెంట్కి మట్టుకే ఉంది. ఇందాక మనం తెలుసుకున్నాం భారతదేశ న్యాయ వ్యవస్థ ఒక ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఇట్ ఈస్ అ యూనిఫైడ్ జ్యుడిషియరీ సిస్టమ్. అంటే సుప్రీంకోర్టు కింద హైకోర్టు ఉంది, హైకోర్టు కింద సబార్డినేట్ కోర్ట్స్ ఉన్నాయి. అంతేకాని సుప్రీంకోర్టు వేరు హైకోర్టు వేరు ఈ విధంగా లేదు అని. అది మనం బ్రిటన్ దేశం నుంచి తీసుకున్నాము. ఆ వ్యవస్థను బ్రిటన్ దేశం నుంచి గ్రహించాము అన్న సంగతి మనకు అర్థమైంది. అలానే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ అనే భావనను మనం అమెరికా దేశం నుండి గ్రహించాము. నౌ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన భారతదేశ న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణమేమో మనం బ్రిటన్ దేశం నుంచి తీసుకున్నాం. కానీ భారతదేశ న్యాయ వ్యవస్థ ఏ విధంగా పని చేయాలి, హౌ షుడ్ బి ద ప్రొసీజర్ ఆఫ్ ద ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ అనేది మనం అమెరికా దేశం నుంచి తీసుకున్నాం. అంటే కన్స్ట్రక్షన్ వైజ్గా, కన్స్ట్రక్షన్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడట్లేదు. ఆ వ్యవస్థ యొక్క మూలాలు ఏ విధంగా ఉండాలి, వాట్ షుడ్ బి ద ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ అనేదేమో మనం బ్రిటన్ దేశం నుంచి తీసుకున్నాము. కానీ అది ఎలా పని చేయాలి అన్నది మటుకు మనం అమెరికా దేశం నుంచి తీసుకున్నాము. ఆ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందుకే మన భారతదేశంలో బ్రిటన్ దేశం లాగానే ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది. కానీ పని చేసేటప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంది. దాట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, బెల్ట్ బ్రిటన్, పనితీరు మటుకు అమెరికా నుంచి వచ్చింది. అలానే భారతదేశంలో న్యాయశాఖ సమాఖ్య ప్రభుత్వ తరహాలో ద్వంద్వ న్యాయ వ్యవస్థ కాదు. ఈ విషయం మనం ముందుగానే చర్చించుకున్నాం. ఏంటిది? భారతదేశంలో సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థ ఉంది. ఇట్ ఈస్ అ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్.
మనకి తెలుసు రెండు ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఒకటి ఏకకేంద్ర ప్రభుత్వం, రెండు సమాఖ్య ప్రభుత్వం. ఏకకేంద్ర ప్రభుత్వం అంటే అక్కడ రాష్ట్రాలు అంత పెద్దగా లేవు, దేశాలు చిన్నగా ఉంటే దేశం మొత్తం కూడా పరిపాలన చూసుకుంటుంది కేంద్ర ప్రభుత్వమే అన్న సంగతి మనకు తెలుసు. కానీ ఒకవేళ దేశం పెద్దగా ఉన్నట్టయితే అప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాల యొక్క ఏర్పాటు జరుగుతుంది. మరి రాష్ట్రాల యొక్క పరిపాలన చూసుకోవడం కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఏర్పాటు జరుగుతుంది. ఇదంతా కూడా సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థ యొక్క లక్షణం అన్న సంగతి మనకు తెలుసు. అక్కడ దేశం మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్రం మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆ విధంగా ద్వంద్వ అంటే రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. బట్ న్యాయ వ్యవస్థ దగ్గరికి వచ్చేసరికి రాష్ట్రాలకి హైకోర్టు ఉంది, కానీ ఇట్ ఈస్ సబార్డినేట్ టు ద సుప్రీం కోర్ట్. అందుకని ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది. ఆ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే దేశంలో ఉన్న న్యాయస్థానాలన్నీ కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే పనిచేస్తాయి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఏంటిది ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే. జ్యుడిషియరీ సిస్టమ్కి సంబంధించి ఎన్ని వ్యవస్థలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఒకటే డిపార్ట్మెంట్లోకో లేదా ఒకటే చెట్టు కిందకో వస్తున్నాయి. ఆ చెట్టు ఏంటిది? సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు కింద ఉన్నది ఏంటిది లేదా దిగువ స్థానంలో ఉన్నది ఏంటిది? రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టులు. దాని కిందే వస్తున్నాయి జిల్లా కోర్టులు లేదా సెషన్స్ కోర్టు లేదా సబార్డినేట్ కోర్ట్స్. ఈ విధంగా అన్నీ కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే జరపబడుతున్నాయి. మరి భారతదేశ న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో ఏకీకృత న్యాయ వ్యవస్థ, సమగ్ర న్యాయ వ్యవస్థ, స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ అన్న సంగతి మనం తెలుసుకున్నాం. అలానే భారతదేశంలో న్యాయ వ్యవస్థకి సంబంధించి ఎన్నైతే వ్యవస్థలు ఉన్నాయో, సంస్థలు ఉన్నాయో వాటి యొక్క పర్యవేక్షణ మొత్తం కూడా భారతదేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చూసుకుంటుంది అనే సంగతి కూడా మనకు అర్థమైంది. కానీ ఇంతకీ సుప్రీంకోర్టు యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది? దానికి గల చారిత్రక నేపథ్యం ఏమిటి? వాట్ ఈస్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్ సుప్రీంకోర్ట్స్ ఎస్టాబ్లిష్మెంట్? ఈ విషయాలు మనకి తెలియదే. మరి మనం అవి తెలుసుకోవాలి అంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? చరిత్రలోకి వెళ్ళాలి. బ్రిటిష్లు మనల్ని పరిపాలిస్తున్న సమయంలో ఏం జరిగింది అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు ఈవెన్ దో మనం సుప్రీంకోర్టు అని పిలుస్తున్న సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థే అప్పుడు కూడా ఉండేది, అప్పుడు కూడా స్థాపించబడింది. మరి దాని గురించి తెలుసుకుంటే ద రూట్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద బ్రిటిష్ టైం కాబట్టి మనం దాని గురించి తెలుసుకోవాలి. నౌ టాకింగ్ అబౌట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఒకవేళ మనం చారిత్రక నేపథ్యం గమనిస్తే అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇక్కడ భారతదేశ న్యాయ వ్యవస్థకి సంబంధించిన చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుంటున్నాం, కానీ మొత్తం ఇండియాకి సంబంధించిన హిస్టరీ కాదు. ఒకవేళ మీకు ఇండియాకి సంబంధించిన హిస్టరీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సలీం సార్ చెప్పిన హిస్టరీ క్లాసెస్ని వివరంగా తెలుసుకోండి, అన్ని విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బట్ మనం ఇక్కడ న్యాయ వ్యవస్థకి సంబంధించిన చారిత్రక నేపథ్యం మటుకే చర్చించుకుంటున్నాం. భారతదేశంలో న్యాయ వ్యవస్థ పితామహునిగా కార్న్వాలిస్ను పేర్కొంటారు. ఈ చిత్రపటంలో మీరు కార్న్వాలిస్ని గమనించవచ్చు. ఆయనే లార్డ్ కార్న్వాలిస్. ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ అంటారు. కానీ బ్రిటిష్లు మనల్ని పరిపాలించారు అన్న సంగతి మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే మొదటి నుంచి కూడా బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని పరిపాలించలేదు. ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించింది. అందుకే ఒకవేళ మీరు మనం పాలిటీ గురించి చర్చించుకునేటప్పుడు కూడా మొదటి అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో భారత రాజ్యాంగ నిర్మాణం, చారిత్రక నేపథ్యం, ఈ అంశాల గురించి చర్చించుకునేటప్పుడు 1858 కన్నా ముందు కంపెనీ పరిపాలన ఉండేది. 1858 నుంచి 1947 వరకు కూడా క్రౌన్ రూల్ ఉండేది లేదా బ్రిటిష్ ప్రభుత్వమే నేరుగా పరిపాలించింది అని. మరి అంతకుముందు ఏదైతే మనం గమనించామో రెగ్యులేటింగ్ చట్టాలని, కౌన్సిల్ చట్టాలని, చార్టర్ చట్టాలని, వివిధ చట్టాల గురించి కూడా మనం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నించాం. అలా రెగ్యులేటింగ్ చట్టం 1773 ప్రకారం, దానికి రెగ్యులేటింగ్ అనే అర్థం ఎందుకు వచ్చింది? ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి ప్రయత్నిస్తోంది, రెగ్యులేట్ చేయడానికి ప్రయత్నిస్తోంది కాబట్టి దానికి రెగ్యులేటింగ్ యాక్ట్ అని పేరు పెట్టారు. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ని ఒకసారి మనం కొంచెం గుర్తు చేసుకున్నట్టయితే ఎవరైతే బెంగాల్ గవర్నర్ ఉన్నారో వారిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేసి బాంబే గవర్నర్ జనరల్ అలానే మద్రాస్ ప్రెసిడెన్సీ యొక్క గవర్నర్ జనరల్ని బెంగాల్ యొక్క గవర్నర్ జనరల్కి సబార్డినేట్స్ అంటే ఆధీనులుగా చేశారు. అలానే చాలా మార్పులు చేర్పులు జరిగాయి. అదే 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం భారతదేశంలో కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో 1774వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ఏర్పాటైంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ప్రస్తుత కాలంలో ఉన్న సుప్రీంకోర్టు ఏదైతే ఉందో అది భారతదేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో ఉంది. కానీ ఈ చట్టం ప్రకారం లేదా భారతదేశంలో మొట్టమొదటిసారిగా అసలు సుప్రీంకోర్టు అనే వ్యవస్థ ఏదన్నా ఉందా అంటే దాని యొక్క స్థాపన 1774లో జరిగింది. కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో జరిగింది. దానికి గల ఆధారం ఎక్కడి నుంచి వచ్చింది? రెగ్యులేటింగ్ చట్టం 1773. సో ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో సుప్రీంకోర్టు యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది లేదా ఏ చట్టం ఆధారంగా జరిగిందంటే అప్పుడు మనం ఏం చెప్పాలి? రెగ్యులేటింగ్ చట్టం 1773 ఆధారంగా 1774వ సంవత్సరంలో కలకత్తా నగరంలోని ఫోర్ట్ విలియంలో సుప్రీంకోర్టు యొక్క స్థాపన జరిగింది అని చెప్పాలి.
మరి ఆ సుప్రీంకోర్టు స్థాపించబడినప్పుడు దానికి కూడా ఎవరో ఒకరు ప్రధాన న్యాయమూర్తి ఉండే ఉంటారు కదా. అది ఎవరో అని మనం గమనించినట్టయితే సర్ ఎలిజా ఇంపే గారు. ఇక్కడ మీరు ఆయన గమనించవచ్చు. ఈయన సర్ ఎలిజా ఇంపే. ఇప్పుడు మనం కొంచెం ఇంకా ముందుకు వచ్చేద్దాం. ఎందుకు, ఇందాక మనం 1773 దాకా వెళ్ళాము. ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వచ్చి 1935 దగ్గర ఆగుదాం. 1935వ సంవత్సరంలో ఏం జరిగింది? భారత ప్రభుత్వ చట్టం వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం సుప్రీంకోర్టు ఢిల్లీకి మార్చబడి ఫెడరల్ కోర్టుగా ఆవిర్భవించి భారత రాజ్యాంగ చట్టం 1950 ప్రకారం భారత సుప్రీంకోర్టుగా ఏర్పాటైంది. నౌ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈవెన్ ఇక్కడ ఫెడరల్ కోర్టు ఉన్నా, ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. అదే ప్రివీ కౌన్సిల్. ప్రివీ కౌన్సిల్ అనేది బ్రిటిష్ వాళ్ళు పరిపాలన సాగిస్తూ ఉన్నప్పుడు అపీల్కి సంబంధించి ఉన్నత న్యాయస్థానం అని చెప్పవచ్చు. 1774వ సంవత్సరంలో సుప్రీంకోర్టు యొక్క స్థాపన కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో జరిగింది. కానీ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం, అంటే ఇప్పుడు కంపెనీ పరిపాలన సాగట్లేదు భారతదేశంలో, బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా పరిపాలన సాగిస్తుంది. ఇందాకే కదా మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం, 1858 కన్నా ముందు ఏదైతే పాలన జరిగిందో అదంతా కూడా కంపెనీ పరిపాలన, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించింది. 1858 తర్వాత 1947 వరకు, అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేంత వరకు కూడా బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా పరిపాలన సాగించింది. అప్పుడు వచ్చిన వన్ ఆఫ్ ద యాక్ట్ ఇది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, భారత ప్రభుత్వ చట్టం 1935. అప్పుడు ఈ ఏదైతే సుప్రీంకోర్టు కలకత్తాలో ఉందో దాన్ని ఢిల్లీకి మార్చి దాన్ని ఫెడరల్ కోర్టుగా ఎస్టాబ్లిష్ చేశారు. అయితే రాజ్యాంగం నిర్మించుకున్నాం కదా మనం. ఎప్పుడు నిర్మించుకున్నాం? 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం జరిగి తర్వాత మొత్తానికి మనం రాజ్యాంగాన్ని తయారు చేసుకుని ఒక సుప్రీంకోర్టును కూడా మనం స్థాపించుకున్నాం. ఇప్పుడు ఆ ప్రకరణల గురించే మనం తెలుసుకుంటున్నాం. అయితే ఆ సుప్రీంకోర్టు ఏదైతే ఫెడరల్ కోర్టు ఉందో దానిని సూపర్ సీడ్ చేసింది, అలానే ప్రివీ కౌన్సిల్ని కూడా సూపర్ సీడ్ చేసింది. అందుకని ప్రస్తుతం మన భారతదేశంలోని సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఉంది. ఈ విషయం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలానే ఒకవేళ సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ అయిందని మనం గమనిస్తే తన మొదటి వ్యవహారాలు, అంటే సుప్రీంకోర్టు స్టార్ట్ అయిన స్టార్టింగ్లో వాళ్ళ యొక్క సమావేశాలు కానీ చర్చలు కానీ ఎక్కడ జరిగేవి అని అంటే ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ఇన్ పార్లమెంట్, అంటే పార్లమెంట్ భవనం ఏదైతే ఉందో ఎడ్వర్డ్ లుటియన్స్ అలానే హెడ్బర్ట్ బేకర్ ఏదైతే పార్లమెంట్ భవనాన్ని కట్టించారో ఆర్కిటెక్ట్స్గా ఉన్నారో అదే భవనంలో ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అని ఉండేది, అక్కడే జరిగేది. అలానే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత, భారత రాజ్యాంగం అమలులోకి ఎప్పుడు వచ్చింది? 26 జనవరి 1950, అంటే మన భారతదేశం మొదటి గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే, ఫస్ట్ రిపబ్లిక్ డే ఎప్పుడైతే సెలబ్రేట్ చేసుకుందో ఆ రోజు నుంచి మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, 26 జనవరి 1950. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇదే మన భారత రాజ్యాంగంగా ఉండాలి అని రాజ్యాంగ పరిషత్ ఏ రోజు నిర్ణయించుకుంది? 26 నవంబర్ 1949, 26 నవంబర్ 1949. కానీ అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవ్వడం మొదలైంది అని అంటే 26 జనవరి 1950. మన రాజ్యాంగం అమలు అయిన 2 రోజుల తర్వాత, అంటే 28 జనవరి 1950 నుండి సుప్రీంకోర్టు తన విధులను ప్రారంభించింది. అలానే మనం ఇందాకే తెలుసుకున్నాం, సుప్రీంకోర్టు తన యొక్క విధులు ఏవైతే ఉన్నాయో ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నుంచి కొనసాగించింది. అది పార్లమెంట్లోనే ఒక భవనం. తర్వాత ప్రస్తుతం సుప్రీంకోర్టు యొక్క భవనం ఏదైతే ఉందో అక్కడికి మార్చబడింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది 1935లో ఎస్టాబ్లిష్ అయింది. 1950 వరకు కూడా, అంటే మన రాజ్యాంగం వచ్చేంత వరకు కూడా అది ఇంకా సుప్రీంకోర్టు కాలేదు, అది ఫెడరల్ కోర్టుగానే ఉంది. అయితే 1937 నుంచి 1950, అంటే సుప్రీంకోర్టు ఫెడరల్ కోర్టుని సూపర్ సెట్ చేసేంత వరకు ఆ పార్లమెంట్ భవనంలో జరిగాయి. అలానే మనం సుప్రీంకోర్టు యొక్క విధులను గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం గురించి మనం తెలుసుకోవాలి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, సుప్రీంకోర్టు తన విధులను మొదటగా ప్రారంభించినప్పుడు పొద్దున 10 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకే పనిచేసేది. సంవత్సరం మొత్తంలో 28 రోజుల మటుకే ఆ సభ జరిగేది, లేదా చర్చలు అవన్నీ జరిగేవి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, రోజుకి 4 గంటలు, 10 to 12, 2 to 4, సంవత్సరానికి 28 రోజులు, అంటే నాట్ ఈవెన్ ఎ మంత్ పర్ ఇయర్. కానీ ప్రస్తుతం మనం గమనించినట్టయితే సుప్రీంకోర్టు సంవత్సరానికి 190 రోజులు మటుకే పనిచేస్తుంది. అవును, మీరు విన్నది నిజమే, సుప్రీంకోర్టు సంవత్సరం పొడవునా పనిచేయదు. సంవత్సరానికి 365 రోజులు, ఒకప్పుడు 28 రోజులే పనిచేసింది. కానీ ప్రస్తుతం ఉన్న సుప్రీంకోర్టు 190 డేసే పనిచేస్తుంది, అంటే ఆల్మోస్ట్ సగమే పనిచేస్తుంది. కానీ 4 హైకోర్టులు ఏవి? బాంబే హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు, గౌహాతి హైకోర్టు, మణిపూర్ హైకోర్టు, ఈ 4 హైకోర్టుల మటుకు సంవత్సరానికి 210 రోజులు పనిచేస్తాయి. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం సుప్రీంకోర్టు యొక్క నిర్మాణాన్ని గమనిద్దాం. మరి మనకు తెలుసు, భారత రాజ్యాంగానికి సంబంధించి లేదా భారతదేశ న్యాయస్థానం లేదా న్యాయ వ్యవస్థకి సంబంధించి సుప్రీంకోర్టు ఉంది అని. మనకు వాళ్ళ దాని యొక్క నిర్మాణం గమనించినట్టయితే ఆర్టికల్ 124(1),
తెలుసు కదా, 124 నుంచి 147 వరకు ప్రకరణలు ఏవైతే ఉన్నాయో అది సుప్రీంకోర్టు గురించే పేర్కొంటుంది. ఇట్ ఓన్లీ టాక్స్ అబౌట్ ద సుప్రీంకోర్టు. అందుకని ఫస్ట్ మనం సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం గురించి తెలుసుకుందాం. అండ్ దాని గురించి పేర్కొనే ప్రకరణ 124 సబ్ ఆర్టికల్ 1. భారతదేశానికి సుప్రీంకోర్టు ఉండవలను, అంటే భారతదేశానికి సుప్రీంకోర్టు ఉండాలి. అది భారత ప్రధాన న్యాయమూర్తితోనూ మరియు పార్లమెంటు శాసనము ద్వారా నిర్ణయించిన మేరకు ఇతర జడ్జీలతోనూ కూడి ఉండలను పేర్కొంటుంది. అంటే ఒక సుప్రీంకోర్టు ఉండాలి, దానికి ప్రధాన న్యాయమూర్తి ఉండాలి, వారినే మనం ప్రస్తుతం సిజేఐ అని అంటున్నాము. సో సుప్రీంకోర్టుకి సిజేఐ ఉండాలి, అలానే సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు ఇతర జడ్జిలు కూడా ఉండాలి అని. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది ఉండాలి అనేది పార్లమెంటు నిర్ణయిస్తుంది. కానీ ప్రస్తుతం మనం గమనించినట్టయితే 34 మంది ఉన్నారు. అండ్ ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 34 మందిలో సిజేఐ కూడా ఉన్నారు. నా వాట్ డస్ దట్ మీన్? ఈయన కాకుండా ఇంకా 33 మంది ఉన్నారు అని అర్థం. సో గుర్తుంది కదా, ఈ 34 33 లేదా 30 ఉండాలా? ఆబ్వియస్లీ ఒకసారి పెరిగిపోయిందంటే తగ్గే అవకాశం ఉండదు, బికాస్ కేసెస్ కూడా పెరిగిపోతూనే ఉంటాయి, అవసరాలు కూడా పెరుగుతుంటాయి. కాబట్టి ఒకవేళ భవిష్యత్తులో అవసరాల రీత్యా ఒకవేళ ఇది 35కో లేదా 40కో వెళ్ళాలి అంటే ఆ నిర్ణయం ఎవరు తీసుకోగలరు? పార్లమెంట్ తీసుకోగలదు. ఇందాక మనం 124 సబ్ ఆర్టికల్ 1 ప్రకరణ గమనించినప్పుడు మనకేం తెలిసింది? భారతదేశానికి ఒక సుప్రీంకోర్టు ఉండాలి అని. ఆ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో అందులో ప్రధాన న్యాయమూర్తి ఉండాలి, పార్లమెంటు సూచనలకు సంబంధించి మిగతా న్యాయవాదులు కూడా ఉండాలి లేదా న్యాయమూర్తులు కూడా ఉండాలి అనే సంగతి మనకు అర్థమైంది. మరి ఇంతకీ వాళ్ళందరినీ ఎలా నియమిస్తున్నారు, లేదా వాళ్ళందరూ ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తులు ఎలా అవుతున్నారు అంటే దానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది కొలీజియం వ్యవస్థ. ఇక్కడ మనం కొలీజియం వ్యవస్థకి సంబంధించి తెలుసుకోవాలన్నప్పుడు 3 కేసుల గురించి తెలుసుకోవాలి. దాన్ని ఫస్ట్ జడ్జెస్ కేస్, సెకండ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేసు అంటారు. సో ఇప్పుడు ఆ ఫస్ట్ జడ్జెస్ కేసు ఎప్పుడు వచ్చింది, సెకండ్ జడ్జెస్ కేసు ఎప్పుడు జరిగింది, థర్డ్ జడ్జెస్ కేసు ఏ సంవత్సరంలో జరిగింది, వాటికి సంబంధించి ఏ నిర్ణయాలు వెలువడ్డాయి, ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ జడ్జెస్ కేసు 1981. యాక్చువల్గా ఇంతకుముందు సుప్రీంకోర్టు లేదా అంటే ఉంది, మనం ఇందాక తెలుసుకున్నాం. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 26 జనవరి 1950, 28 జనవరి 1950 నుండి అది పనిచేయడం స్టార్ట్ చేసింది. సుప్రీంకోర్టు తన విధులను నిర్వర్తిస్తూ వస్తోంది, సుప్రీంకోర్టు తన విధులను నిర్వహిస్తూ వస్తోంది. అయితే అప్పటి వరకు కూడా ఎగ్జిక్యూటివ్కి జ్యుడిషియరీ మీద కొంచెం ఎక్కువగా ప్రైమసీ ఉండదు. ప్రైమసీ అంటే ఎగ్జిక్యూటివ్ చెప్పే నిర్ణయాలు ఎక్కువగా ఇంప్లిమెంట్ అయ్యేవి. అంటే ప్రెసిడెంట్ ఎవరిని నియమిస్తే వాళ్ళే సిజేఐ అయ్యేవాళ్ళు. అంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి, భారతదేశ రాష్ట్రపతి ఎవరిని నియమిస్తే వాళ్ళే అయ్యేవాళ్ళు. అందుకే ఒకవేళ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇందిరాగాంధీ గారు 4th ప్లేస్లో ఉన్న వాళ్ళని కూడా డైరెక్ట్గా సిజేఐ చేశారు. ఇప్పుడు ఏదైతే కొలీజియం వ్యవస్థ ఉందో దాని ప్రకారం మనం గమనించినట్టయితే వాళ్ళు ఎవరిని రికమెండ్ చేస్తే వాళ్ళు సిజేఐ అవుతారు. దాని గురించి ఇంకా వివరంగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. బట్ అప్పటి వరకు కూడా ఎగ్జిక్యూటివ్ ఏది చెప్తే అదే జరిగేది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎగ్జిక్యూటివ్ అంటున్నాము, కార్యనిర్వహణ శాఖ. అంటే ప్రెసిడెంట్ ఏం చేసినా కూడా మంత్రి మండలి లేదా ప్రధానమంత్రి వాళ్ళ సలహా సూచనల మేరకే చేస్తారు కదా, అంటే వాళ్ళ సలహాలు రికమెండేషన్స్ ఇస్తున్నారు కదా. ఆ విధంగా ప్రైమ్ మినిస్టర్, మంత్రిమండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్ వీళ్ళందరూ జ్యుడిషియరీ మీద సూపర్ సీడ్ చేస్తున్నారు లేదా ప్రైమసీ ఉంటున్నారు వాళ్ళందరికీ. అందుకని వాళ్ళు ఎవరిని నియమిస్తే వాళ్ళే సిజేఐ అయ్యేవాళ్ళు. అయితే ఫస్ట్ జడ్జెస్ కేసులో 1981 సంవత్సరంలో ఈ ఫస్ట్ జడ్జెస్ కేసు జరిగింది. దాని ప్రకారం వచ్చిన అవుట్కమ్ ఏంటంటే మళ్ళీ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ మీద ఆధిక్యత చూపిస్తుంది, కాకపోతే 12 సంవత్సరాల వరకే. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా గమనించండి, 1981కి 12 సంవత్సరాలు అంటే ఎంత? 1993. అందుకని ఇప్పుడు సెకండ్ జడ్జెస్ కేసు వచ్చింది. ఇక్కడ సుప్రీంకోర్టు ఒక హిస్టారికల్ మూవ్ చేసింది. ఏంటంటే కొలీజియం వ్యవస్థని స్థాపించింది. ఈ కొలీజియం వ్యవస్థలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తితో పాటు సుప్రీంకోర్టులో ఉన్న ఇద్దరు బాగా ఎక్స్పీరియన్స్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిజేఐ, వీళ్ళ ముగ్గురుతో కలిపి ఒక కొలీజియన్ సిస్టమ్ పెట్టింది. ఈ కొలీజియన్ సిస్టమే ఎవరిని సిజేఐగా నియమించాలి అనేది సలహా ఇస్తాము అని. అప్పుడు సుప్రీంకోర్టు యాక్చువల్లీ ఆ డిసిజన్ ఇస్తూ ఏమని చెప్పిందంటే సిజేఐ ఒక పేరుని ఎగ్జిక్యూటివ్కి పంపించినప్పుడు లేదా ప్రెసిడెంట్కి పంపించినప్పుడు కేవలం సిజేఐ ఆ నిర్ణయం చెప్పట్లేదు, ఇట్ ఈస్ యాక్చువల్లీ ద డిసిజన్ ఆఫ్ ద హోల్ జ్యుడిషియరీ ఇన్స్టిట్యూషన్ అని చెప్పింది. అంటే ఇది కేవలం భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం మటుకే కాదు, భారత న్యాయస్థానం లేదా భారత న్యాయ వ్యవస్థ యొక్క నిర్ణయం అని చెప్పింది. అందుకని వాళ్లే పేరుని రికమెండ్ చేస్తారు అని. తర్వాత థర్డ్ జడ్జెస్ కేసు 1998లో ఏమైంది? ఆర్టికల్ 143 ఏదైతే ఉందో, అంటే ఈ సిజేఐ లేదా కొలీజియంకి సంబంధించి ఏదైతే ఉందో దాని యొక్క పరిధిని ఇంకా ఎక్స్పాండ్ చేసింది.
అంతకుముందు సిజేఐతో పాటు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. కానీ ఇప్పుడు దాని యొక్క పరిధిని పెంచుతూ సిజేఐతో పాటు 4 అయ్యారు. అంటే టోటల్ ఎంత? 5 మంది. సో ఈవెన్ నౌ ఇప్పటికీ కూడా కొలీజియం వ్యవస్థలు ఎంతమంది ఉంటారు? 5 ఉంటారు. ఓకే, ఇప్పుడు కొలీజియం వ్యవస్థ ఏ విధంగా వచ్చిందనే సంగతి అయితే తెలుసుకున్నాం. బట్ కొలీజియం వ్యవస్థ ఏం చేస్తుందో ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. కొలీజియం వ్యవస్థలో భారతదేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తితో పాటు 4 అత్యంత అనుభవజ్ఞులైన లేదా సింపుల్గా చెప్పాలి అంటే సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు. మనం ఇప్పుడే తెలుసుకున్నాం. అది ఎప్పుడు వచ్చింది? థర్డ్ జడ్జెస్ కేస్ ఎప్పుడు జరిగింది? 1998. ఆర్టికల్ 143 యొక్క పరిధిని విస్తృతం చేస్తూ సిజేఐతో పాటు అంతకుముందు 2 ఉంటే ఇప్పుడు సిజేఐతో పాటు ఇంకో 4 ఉంటారు. ఆ విధంగా మొత్తం 5 మంది కొలీజియం వ్యవస్థలో ఉంటారు. ఒకసారి ఈ చిత్రపటాన్ని గమనిస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ టోటల్ ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. ఈయన ఒకవేళ మనం సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అనుకుంటే ఆయనతో పాటు ఇంకో 4, ఇద్దరు 4 వీళ్ళు సుప్రీంకోర్టు యొక్క సీనియర్ మోస్ట్ జడ్జెస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ 4 న్యాయమూర్తులు, ఈ పర్సన్ ప్రధాన న్యాయమూర్తి. ఆ డిఫరెన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చాలు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలను ఈ వ్యవస్థ ఎన్నో ఏళ్లుగా సిఫారసు చేస్తూ వాటికి సంబంధించిన వ్యవహారాలకు బాధ్యత వహిస్తోంది. సో సిజేఐ అనేది ఎప్పుడు వచ్చింది? 1993 సంవత్సరంలో వచ్చింది. అంతకు ముందు వరకు కూడా సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఉండాలి, లేదా సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులు ఎవరు ఉండాలి, హైకోర్టు యొక్క న్యాయమూర్తులు ఎవరు ఉండాలి, వాళ్ళ యొక్క నియామకం అంటే వాళ్ళు రిక్రూట్ చేయడం లేదా అపాయింట్ చేయడం, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం, ఇదంతా కూడా ఎగ్జిక్యూటివ్ చూసుకునేది. కానీ 1993లో ఎప్పుడైతే సుప్రీంకోర్టు కొలీజియం అనే వ్యవస్థను స్థాపించిందో అప్పటి నుంచి ఈ సిస్టమ్ లేదా ఈ వ్యవహారాలన్నీ కూడా కొలీజియం వ్యవస్థ చూసుకుంటుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే కొలీజియం వ్యవస్థ గురించి ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. ఎక్కడ మన భారత రాజ్యాంగంలో. దట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటంటే ఒకటి, కొలీజియం వ్యవస్థ అనేది భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అలానే ఇది పార్లమెంటు ఒక చట్టం ద్వారా కూడా తయారు చేయలేదు లేదా రూపుదాల్చలేదు. కేవలం సుప్రీంకోర్టే ఆవిష్కరించిన ఒక విధానం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎలా అయితే సమాఖ్య వ్యవస్థ మన భారతదేశంలో ఉన్నా, మన భారతదేశంలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థ ఏంటి అంటే మనం సమాఖ్య వ్యవస్థ అనే చెప్తాం. కానీ భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఎక్కడా లేదు. ఈవెన్ దో ఇండియా ఈజ్ అ ఫెడరేషన్ లేదా ఫెడరలిజం, బట్ ద వర్డ్ ఫెడరేషన్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఎనీవేర్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అచ్చం అలానే ఈ కొలీజియం వ్యవస్థ అనేది ఏదైతే ఉందో భారత రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు. పార్లమెంట్ ఏ చట్టం ద్వారా కూడాను దాన్ని తయారు చేయలేదు, ఆ వ్యవస్థను తయారు చేయలేదు. కేవలం సుప్రీంకోర్టే దానిని ఆవిష్కరించుకుంది. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా వరకు పోటీ పరీక్షల్లో కొలీజియం వ్యవస్థను తయారు చేసిన వ్యవస్థ ఏది, విచ్ సిస్టమ్ ఆర్ విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ క్రియేటెడ్ కొలీజియం సిస్టమ్. అప్పుడు మనం ఏమని చెప్పాలి? పార్లమెంట్ అని చెప్తామా, రాజ్యాంగం అని చెప్తామా, రాజ్యాంగ పరిషత్ అని చెప్తామా, లేదా ఇంకేమన్నా చెప్తామా? మనం ఏం చెప్పాలి అంటే సుప్రీంకోర్టు అని చెప్పాలి. అలానే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని అంటే సింపుల్గా చెప్పాలి అంటే సిజేఐని నియమించేటప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టు మరియు రాష్ట్రాలలోని హైకోర్టు న్యాయమూర్తులను సంప్రదించగలరు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు గురించి చెప్పేటప్పుడు మనం ప్రతిసారి ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అని అంటున్నాము. కానీ హైకోర్టు గురించి చెప్పేటప్పుడు ఇన్ జనరల్గా న్యాయమూర్తులు అని అంటున్నా కూడా ఆ న్యాయమూర్తులలో హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఉంటారు కదా. ఉదాహరణకు ఒక తెలంగాణ రాష్ట్రం తీసుకున్నాం అనుకోండి, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ హైకోర్టు ఉంది, అది హైదరాబాద్లో ఉంది. అప్పుడు దానికి ఒక చీఫ్ జస్టిస్ ఉంటారు కదా. అందుకని హైకోర్టు న్యాయమూర్తులు అని అన్నప్పుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా అందులో కలపబడ్డారన్న సంగతి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని రాష్ట్రపతి నియమించేటప్పుడు వీళ్ళందరి యొక్క సలహాలు తీసుకుంటారు, వీళ్ళందరినీ సంప్రదిస్తారు. దే టేక్ ద కన్సిడరేషన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ along with high court judges and high court chief justice as well. ఎవరిని నియమించేటప్పుడు? సుప్రీం కోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని నియమించేటప్పుడు.